మేడం ఇలా వచ్చేసరికి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని హెచ్ఆర్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. తను ట్రెడిషనల్గా ఉంటుంది, కనీసం ఆ జాబ్ ఆఫర్ లెటర్ని ఓపెన్ చేసి చూస్తే ఇలాంటి పొరపాటు జరుగుండేది కాదు. మనిషిగా చూసి కాదు గౌరవం ఇవ్వాల్సింది, వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాను అని చెప్పి విహారీ హెచ్ఆర్కి ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తాడు. సారీ సార్, సారీ మేడం అని చెప్పి హెచ్ఆర్ ఆఫీసర్ లక్ష్మికి విహారీకి చెప్తూ ఉంటాడు. లక్ష్మి నువ్వు పద అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మిని తీసుకుని క్యాబిన్కి వెళ్తాడు. లక్ష్మి ఇదే నీ క్యాబిన్, నువ్వు చేయాల్సిన వర్క్ ఈ ల్యాప్టాప్లో ఉంటుంది, నువ్వు కూర్చోవలసింది ఇక్కడ, సరేనా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు. సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే నాకు ఒక మీటింగ్ ఉంది, దాన్ని నేను అటెండ్ అవుతాను, నా మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది. ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి తన క్యాబిన్లో కూర్చుని మొదటిగా దేవుడికి నమస్కారం చేసుకుని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వర్క్ చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఫోన్లో మీ మెయిల్ చెక్ చేశాను, ఈవినింగ్ కల్లా మీ మెయిల్కి రెస్పాండ్ అవుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్యూన్ విహారీకి కాఫీ తీసుకుని వచ్చి విహారీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. కాఫీ విహారీ గారికేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు. నేను ఇస్తా ఇలేవు అని లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు మేడం, మీరు ఇస్తే సార్ నన్ను తిడతారని ప్యూన్ చెప్తాడు. పర్వాలేదు నేను ఇస్తాను ఇవ్వు అని లక్ష్మి కాఫీ తీసుకుని విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ గారు కాఫీ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు లక్ష్మి అని విహారీ అంటాడు. పర్వాలేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మి నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు, ఇది ఇల్లు కాదు అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక వస్తుంది. విహారీ ఈ 2 ఫైళ్ళు చెక్ చెయ్యి, ఆర్ఎస్కే వాళ్ళ ఫైలు, కేఎస్కే వాళ్ళ ఫైలు. కేఎస్కే వాళ్ళకు మనం టెండర్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ కోడ్ కూడా చాలా బాగుంది అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఫైల్ చెక్ చేసి సరే అత్తయ్య నువ్వు చెప్పినట్టుగా కేఎస్కే వాళ్ళకే ఈ టెండర్ ఇద్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు ఒక్కసారి ఆర్ఎస్కే వాళ్ళ టెండర్ కోడ్ కూడా చూడండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళకు సక్సెస్ రేటింగ్ ఎక్కువగా ఉంది విహారీ గారు, కేఎస్కే వాళ్ళకన్నా కూడా ఆర్ఎస్కే వాళ్ళు ప్రాజెక్టులు చేశారు కదా, వాటిల్లో సక్సెస్ బాగా ఉంది. కేఎస్కే వాళ్ళు చేసిన ప్రాజెక్టులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి, కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయండి అని చెప్పి లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంబిక అంటుంది. ఇందాకలే కేఎస్కే ఆర్ఎస్కే వాళ్ళ ఫైల్ చెక్ చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అత్తయ్య కేఎస్కే వాళ్ళ ఫైల్కి సపోర్ట్ చేసింది ఎవరు, అసలు నువ్వు దాన్ని స్టడీ చేయలేదా అని విహారీ అడుగుతుంటాడు. స్టడీ చేశాను విహారీ, కానీ నాకు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కనిపించలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఈ కేఎస్కే వాళ్ళ ఫైలు బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఆర్ఎస్కే వాళ్ళకు మన టెండర్ ఫైనల్ చేస్తున్నట్టు నోటీస్ ఇవ్వండి అని విహారీ అంబికకు చెప్తూ ఉంటాడు. ఒసే లక్ష్మి, వచ్చిన మొదటి రోజే నాకు వస్తున్న లాభానికి గండి కుట్టావు కదా, నీ సంగతి టైం చూసుకుని చెప్తాను అని అంబిక మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు మదన్ లక్ష్మిని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్తాడు. ఇక కిచెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. లక్ష్మి కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి హాల్ అంతా కూడా వెతుకుతుంటాడు. అప్పుడు సహస్ర మదన్ని చూసి ఏ మదన్ ఎవరి కోసం వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరూ లేరు అని చెప్పి మదన్ తప్పించకపోతూ ఉంటే ఏ మదన్ నాకు కూడా అబద్ధం చెప్తున్నావా, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు ఎవరో చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. చెప్తాను అని చెప్పి మదన్ లక్ష్మి అని చెప్పి సహస్రకు చెప్తూ ఉంటాడు. ఏంటి పని మనిషి నీ డ్రీమ్ కొల్లా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు లక్ష్మిని పని మనిషిలా చూస్తున్నావు, కానీ నేను నా డ్రీమ్ కొల్లా చూస్తున్నాను. లక్ష్మిని నువ్వు హేట్ చేస్తావు, కానీ లక్ష్మి గురించి నాకు చాలా బాగా తెలుసు, చాలా మంచి అమ్మాయి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు. ఇక సహస్ర కాసేపు లక్ష్మి గురించి ఆలోచిస్తుంది. వీడికి గనక లక్ష్మిని అంటగట్టిస్తే బావకు నాకు మధ్య ఎవరూ ఉండరు, వీడికి సపోర్ట్ చేద్దాం అని చెప్పి సహస్ర మనసులో అనుకుని ఏ మదన్ లక్ష్మి నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది, లక్ష్మికి మేము మంచి మంచి సంబంధాలే చూస్తున్నాం, కానీ తను పెళ్ళికి ఎందుకో ఒప్పుకోవట్లేదు అని శాస్త్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే గనక నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, లక్ష్మికి నీలాంటి వాడు దొరకడం లక్ష్మి అదృష్టం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏ సహస్ర, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు, ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మి విషయంలో నాకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి మదన్ అడుగుతుంటాడు. తప్పకుండా సపోర్ట్ చేస్తారు, మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది అని సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది. ఇక నా పెళ్లి జరిగిపోతుంది, నన్ను నా లక్ష్మిని వేరు చేసే వాళ్ళంటూ లేరు అని మదన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక
ఇక విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి వెళ్దామా అని చెప్పి అడుగుతుంటాడు. విహారీ గారు నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే నేను కూడా వెయిట్ చేస్తాలే అని విహారీ చెప్తుంటే, లేదు విహారీ గారు నాకు 1 అవర్ అయినా పడుతుంది, మీరు వెళ్ళండి, నా కోసం వెయిట్ చేయొద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటే, నాకు కూడా వర్క్ ఉంది, ఈ లోపు నేను అది చూసుకుంటాను, ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది. ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఎవరికో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ ఫైల్స్ తీసుకుని డైరెక్ట్గా అంబిక దగ్గరికి వెళ్తూ ఉంటే అంబికే లక్ష్మికి ఎదురుగా వస్తుంది. ఏంటి అని చెప్పి అంబిక అడుగుతుంది. మీతో కాస్త మాట్లాడాలని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పు అని చెప్పి అంబిక అంటుంది. కూర్చుని మాట్లాడుకోవాలి, చాలా పెద్ద విషయం గురించే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు అంత టైం లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అయితే మీరు లాస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేశారు కదా, దాంట్లో చాలానే తేడాలు ఉన్నాయి, వాటి గురించి విహారీ గారితో కూర్చుని మాట్లాడాలి అని లక్ష్మి చెప్తుంటే, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంబిక అడుగుతుంటుంది. లేదు మేడం, అందుకని ఒక 2 నిమిషాలు కూర్చుని మాట్లాడితే మీకే మంచి జరుగుతుంది, రండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, సరే పద వెళ్దాం అని అంబిక అంటుంది. సరే నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 5 నిమిషాల్లో ఏం మాట్లాడతావో మాట్లాడు అని అంబిక లక్ష్మికి చెప్తుంది. ఇక లక్ష్మి తన చేతిలో ఉన్న పేపర్స్ని అంబికకి ఇస్తుంది. ఈ 21 కంపెనీలకు మన ఆఫీస్ నుంచే ఫండ్స్ వెళ్ళాయి, ఆ ఫండ్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో ఒక లెక్క కూడా కనిపించట్లేదు, మీరే చెప్పండి అని చెప్పి లక్ష్మి పేపర్స్ని అంబికకు ఇస్తుంది. ఇక అంబిక ఆ పేపర్స్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఆ ఫండ్స్ వాల్యూ 53,000 కోట్లు, ఆ ఫండ్స్ ఆ కంపెనీ నుంచి ఎటు వెళ్ళాయో ఒక్క లెక్క కూడా తెలియట్లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఈ కంపెనీల గురించి ఎంక్వైరీ చేస్తే అవన్నీ డొల్లా కంపెనీలని తేలింది అని లక్ష్మి చెప్తూ ఉంటే, అంటే ఆ డబ్బులన్నీ నేను మిస్యూజ్ చేసా అంటున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నేను కన్ఫర్మ్ చేసుకుని అడుగుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఇది నా కంపెనీ డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీకెందుకు, నన్ను లెక్కలు అడగటానికి నువ్వెవరు అని అంబిక లక్ష్మిని అంటూ ఉంటే, సరే ఈ విషయం ఈ ఫైల్స్ని తీసుకెళ్లి విహారీ బాబు ముందు పెడతాను అని కనక మహాలక్ష్మి అంటుంది. ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటే, సరే ఈ విషయం గురించి నేను ఎక్కడా కూడా బయటకు తీసుకురాను, అలాగే విహారీ బాబు గారి దగ్గర కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయను, అలా జరగాలంటే ఒకే ఒక కండిషన్, అది ఏమిటంటే మీరు ఏ కంపెనీలకైతే ఈ ఫండ్స్ అన్నీ కూడా పంపించారో అక్షరాల 57 కోట్లు వాటన్నిటిని తిరిగి మన అకౌంట్కి వచ్చేలా చేయాలి, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, అంటే ఖచ్చితంగా రేపు 12 గంటలకల్లా ఇవన్నీ మన కంపెనీ అకౌంట్లోకి చేరాలి, లేకపోతే ఈ ఫైల్స్ అలాగే మీ డొల్లా కంపెనీ ఫైల్స్ అన్నీ కూడా విహారీ బాబు ముందు ఉంటాయి అని చెప్పి కనక మహాలక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తుంది. అంబిక గారు మీరు ఇచ్చిన 5 మినిట్స్ అయిపోయింది, గుర్తుంది కదా, రేపు 12 గంటలకల్లా కౌంట్ డౌన్ స్టార్ట్ అని లక్ష్మి అంబికకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సహస్ర మదన్ తీసుకుని పద్మాక్షి దగ్గరికి వెళ్తుంది. వద్దు సహస్ర వద్దు అని మదన్ అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ అని సహస్ర అంటుంది. మదన్ ఏమో వద్దంటున్నాడు, నువ్వేమో సర్ప్రైజ్ అంటున్నావు, ఏంటి బేబీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మన మదన్ డ్రీమ్ గర్ల్ మన ఇంట్లోనే ఉంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. మన ఇంట్లో మదన్ డ్రీమ్ గర్ల్ ఎవరు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఎవరు కూడా అమ్మాయిని గుర్తుపట్టలేరు, ఎవరంటే మన పని మనిషి లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. పద్మాక్షి కోపంగా మదన్ వైపు చూస్తూ ఉంటే సహస్ర సైగ చేస్తుంది. అవును మదన్, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా, లక్ష్మికి నీకు దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత మాది అని పద్మాక్షి మదన్కి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరంతా నాకు ఇలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అని మదన్ చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత మదన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మదన్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు. మమ్మీ లక్ష్మిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఇప్పుడు మదన్కి ఇచ్చి పెళ్లి చేస్తే లక్ష్మిని మదన్ అమెరికా తీసుకెళ్లిపోతాడు, నేను బావతో సంతోషంగా ఉండొచ్చు అని సహస్ర చెప్తూ ఉంటుంది. అవునే, ఆ లక్ష్మికి ఈ మదన్ను మించిన మంచివాడు దొరుకుతాడా ఏంటి, తప్పకుండా లక్ష్మికి మదన్కి పెళ్లి చేసేద్దాం, ఈసారి దాన్ని లాక్ చేయాలి అని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటే దూరం నుంచి వసుధ వింటూ ఉంటుంది. లక్ష్మికి విహారీతో పెళ్ళైపోయింది, మళ్ళీ మదన్తో పెళ్లి చేయాలనుకుంటున్నారా, లక్ష్మి జీవితాన్ని ఏంటి ప్రశ్నార్థకంగా మార్చావు అని వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మికి అంబిక ఎదురవుతుంది. మేడం గుర్తుంది కదా, రేపు 12 గంటలకల్లా అకౌంట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అని అంబికకు చెప్తూ ఉంటే, ఏంటే తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు అని అంబిక అంటుంది. మేడం 3 ఫైళ్ళు చెక్ చేస్తేనే ఇన్ని లెక్కలు బయటకు వచ్చాయి, అదే మొత్తం ఫైల్స్ చెక్ చేస్తే కోట్లకు పైన రావచ్చు అని చెప్పి అంబికకు కనక మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి లక్ష్మి వర్క్ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయిపోయింది విహారీ గారు, ఆ వర్క్ గురించి అంబిక మేడంతో మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంబిక అత్తయ్య సజెషన్ తీసుకొని వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటే, అవును విహారీ గారు, రేపటికల్లా చాలా వర్క్ తెలిసిపోతాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.